మిత్రులారా, మీరు కనిపించకపోయినా ప్రజల మనస్సుల్లో నిలిచిపోవాలనుకుంటున్నారా? మీరు మాట్లాడకపోయినా మీ మాటలు వారి ఆలోచనల్లో మారుమోగాలనుకుంటున్నాయా? మీరు ఎవ్వరినీ వెంబడించకపోయినా ప్రపంచం మీ వైపు తిరగాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈరోజు నేను మీకు చాణక్యుడి గూఢమైన 10 శక్తివంతమైన సూత్రాలను నేర్పించబోతున్నాను. ఇవి కేవలం టెక్నిక్స్ కాదు, ఇవి మనస్తత్వంపై పట్టు సాధించే యుద్ధకళ. గుర్తుంచుకోండి, ప్రభావం ముఖంలో కాదు, వ్యక్తిత్వంలో ఉంటుంది. శక్తి మాటల్లో కాదు, ప్రవర్తనలో ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని ఇష్టపడడం కాదు, మీరు లేకుండా వారు అసంపూర్ణంగా భావించాలి. అదే అసరైన విజయం. ప్రారంభిద్దాం. 1. ఎక్కువ అందుబాటులో ఉండకండి. చాణక్యుడు చెప్పాడు, అరుదైనదే విలువైనది. ఎప్పుడూ కనిపించేవాడు సాధారణం, అప్పుడప్పుడు కనిపించేవాడు ప్రత్యేకం. కొన్నిసార్లు దగ్గరగా ఉండండి, కొన్నిసార్లు దూరంగా ఉండండి. ప్రజలను గందరగోళంలో ఉంచండి. గందరగోళం ఆసక్తిని పెంచుతుంది, ఆసక్తి ఆకర్షణను పెంచుతుంది. అందుబాటులో ఉండండి, కాని అతిగా కాదు. 2. కళ్లలోకి చూసి మాట్లాడండి. కళ్ళు అబద్ధం చెప్పవు. బలహీనుడు చూపు దించుకుంటాడు, బలవంతుడు కళ్లలోకి చూస్తాడు. చాణక్యుడన్నాడు, నమ్మకం లేకుండా బంధం లేదు. మీ చూపు స్థిరంగా ఉండాలి, మీ స్వరం నిశ్చలంగా ఉండాలి, మీ ఉనికి ప్రభావవంతంగా ఉండాలి. 3. దగ్గరికి తీసుకెళ్లి అకస్మాత్తుగా దూరమవ్వండి. ముందు వారి జీవితంలో భాగమవ్వండి. వారి ఆలోచనలు అర్థం చేసుకోండి, వారి మనసును గెలుచుకోండి. తరువాత అకస్మాత్తుగా నిశ్శబ్దం. అప్పుడు వారి మనసిలా అడుగుతుంది, ఏమైంది? నేనేదైనా తప్పు చేశానా? ఆ ప్రశ్నే మిమ్మల్ని వారి మనసులో బలంగా నిలబడుతుంది. 4. ప్రజలను ఆలోచింపజేయండి. మీ దగ్గర ఏదో ప్రత్యేకం ఉందని వారికి అనిపించనివ్వండి, కాని అది ఏమిటో పూర్తిగా చెప్పకండి. ప్రజలు ఆశవైపు ఆకర్షితులవుతారు. మీరు వారికి మెరుగైన భవిష్యత్తు ప్రతిబింబంలా కనిపించాలి. అప్పుడు వారు మిమ్మల్ని అనుసరిస్తారు. 5. సహాయాన్ని పరిమితం చేయండి. ఎప్పుడూ సహాయం చేసే వ్యక్తిని ఎవ్వరూ గౌరవించరు. సరైన సమయంలో సరైన మోతాదులో సహాయం చేసే వ్యక్తినే గౌరవిస్తారు. చాణక్యుడు చెప్పాడు, అతిదానం అవమానానికి దారితీస్తుంది. మీ సహాయం అరుదుగా ఉండాలి, కాని ప్రభావవంతంగా ఉండాలి. 6. మీ సొంత బ్రాండును నిర్మించండి. మీ మాట, నడక, చూపు, నవ్వు ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రజలు కాపీ చేయాలనుకునే వ్యక్తిగా మారండి. సాధారణంగా ఉండకండి, అసాధారణంగా ఉండండి. 7. మీ ప్రాధాన్యతలు మీకే ముందుగా. ఎవరికోసమైనా మీ విలువ తగ్గించుకోకండి. ఎప్పుడూ వెంటనే స్పందించకండి. మీరు బిజీగా ఉన్నట్లు వారికి అనిపించాలి. అప్పుడు వారు మీ సమయాన్ని విలువైనదిగా చూస్తారు. గుర్తుంచుకోండి, విలువైన దాన్ని మాత్రమే ప్రపంచం వెంబడిస్తుంది. 8. వెంబడించడం మానేయండి. మీరు ఏదైనా ఎక్కువగా వెంబడిస్తే అది మిమ్మల్ని తేలికగా తీసుకుంటుంది. మీ కోరికలను నియంత్రించండి, అప్పుడు ప్రపంచం మీ వెంట వస్తుంది. 9. అవసరం చూపించవద్దు. అవసరం కనిపిస్తే గౌరవం పోతుంది, బలహీనత కనిపిస్తే ఆధిపత్యం పోతుంది. మీకు ప్రమాణాలుండాలి, మీకు గౌరవముండాలి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని కోల్పోవడానికి భయపడతారు. 10. పూర్తిగా అర్థమయ్యే వ్యక్తిగా ఉండకండి. కొంచెం రహస్యం ఉంచుకోండి, కొంచెం అసంపూర్ణంగా ఉండండి. ప్రజలు అర్థం చేసుకోలేనిదాన్ని వెంబడిస్తారు, పూర్తిగా తెలిసినదాన్ని వదిలేస్తారు. మీరు పుస్తకంలా కాకుండా చదవాల్సిన గ్రంథంలా ఉండాలి. ఈ 10 సూత్రాలు మీలో నాటుకుంటే ఎవ్వరూ మిమ్మల్ని తేలికగా తీసుకోలేరు. మీరు అలవాటవుతారు, ఆ అలవాటు వ్యసనమవుతుంది. గుర్తుంచుకోండి, గొప్పగా చెప్పుకోకండి, ప్రభావాన్ని చూపించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ జ్ఞానాన్ని షేర్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఇతరులకు అవసరమైన వ్యక్తిగా మారండి. చాణక్య మార్గం.
మనస్తత్వంపై ఆధిపత్యం.